ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నేను నిన్నటి వీడియోలో కొన్ని నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోలేదు. సో అందుకే వ్లాగ్ అనేటటువంటిది కంటిన్యూ చేస్తున్నాను. నేను ఫ్రీ బస్ ఎక్కానని చెప్పాను కదా. సో ఫస్ట్ ఎలా ఉండింది అంటే జనాలు అయితే ఫుల్గానే ఉన్నారండి. ఇంక ఖాళీ ఏం లేవు బస్సెస్ అయితేను. నేను ఎక్కింది లోకల్ ఆర్టీసీ బస్ మాత్రమే. సో దానికి కూడా జనాలు ఫుల్గానే ఉన్నారు. మా ఇంటి దగ్గర నుంచి కొన్ని స్టాప్స్ వరకు అయితే ఖాళీ ఉంది, కానీ తర్వాత అయితే ఫిల్ అయిపోయింది. ఆధార్ కార్డు ఒకటి మనం ఖచ్చితంగా హ్యాండీగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు ఫోన్లో అది చూపిస్తే యాక్సెప్ట్ చేయరు. సో ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి చెప్తున్నాను, మనకి ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అనమాట. సో నేను చెప్పాను కదా, గోల్డ్ షాప్కి వెళ్ళాను, గోల్డ్ నాకు సెట్ అవ్వలేదు అనేసి. నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళాము అనేసి. యాక్చువల్గా నాకు ఇక్కడ ఇంకో జరిగింది ఏంటంటే, నేను పాపకి స్కూల్ అడ్మిషన్స్ కోసం అనేసి ట్రై చేస్తున్నాను అనమాట. సో దాంట్లో భాగంగానే నిన్న నేను నాకు ఒక సీట్లో మేట్ కలిసారనమాట. సో ఆవిడ వచ్చేసి బీవీబీపీ స్కూల్ హెడ్ అని చెప్పారు. సో ఆవిడ దగ్గర తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం కొన్ని స్కూల్స్కి ముందుగానే అప్లై చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. లైక్ ఏంటంటే ఎల్కేజీ ఆర్ బిఫోర్ ఫస్ట్ క్లాస్ అనేటటువంటిది ఆవిడ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. దాని తర్వాత ఇంకా షాపింగ్ విషయానికి వస్తే ఆవిడ కూడా సంక్రాంతి షాపింగ్ అనే బయలుదేరారంట. బట్ ఆవిడ కోటిలో తీసుకుందాం అనుకున్నారు. నేను కోటిలో లాస్ట్ టైం తీసుకున్నాను ఆల్రెడీ. షాపింగ్ మొత్తం నేను మీకు చూపించేశాను. బర్త్డేవి అవి ఇంకా రిలీజ్ చేశానో లేదో. సో మేబీ నా వీడియోస్ చాలా అంటే చాలా డిలేలో పోస్ట్ అవుతున్నాయి. లైక్ ఇప్పుడు అప్రాక్సిమేట్ 8 months డిలేలో పోస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నవన్నీ కూడా 8 months బ్యాక్ అనమాట. అలాగని ఇవి కూడా అంత డిలే అవుతాయని అనుకోకండి. త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బస్సెస్ అయితే రష్గా ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే ఓల్డ్ సిటీలోకి వచ్చేసాము. ఓల్డ్ సిటీ అంటే దగ్గరగా ఇదంతా ఇంకా సాలార్జంగ్ మ్యూజియం అటువైపు వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కూడా అన్ని దర్గాలు అవి ఎక్కువగా ఉంటాయి. అంతా కూడా కొంచెం ముస్లిమ్స్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం చార్మినార్ దగ్గర అంటేనే కదా అంతా ఓల్డ్ సిటీకి వచ్చేస్తాము. సో ఇక్కడ ఇది ఇప్పుడు మనం ఏంటంటే ఎంజీబీఎస్కి వెళ్ళే రూట్ అనమాట, మెయిన్ రూట్. సో అండ్ ఇక్కడికి వస్తే నా కాలేజ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను నా కాలేజ్ ఇదే రూట్లో ఉంటుంది, డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి. సో ఆ మెమరీస్ అన్నీ కూడా కలెక్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. చాలా మంచి ఫ్రెండ్స్ ఉండేవారు, చాలామంది ఉండేవారు, చాలా మంచి ఇన్సిడెంట్స్ ఉండేవి. సో మొత్తానికైతే పెద్దగా ఎవరితో టచ్లో లేను. మీటప్ పెట్టుకుందామన్నా వెళ్ళి కలుద్దామన్నా సరే చాలా దూరాల్లో ఉన్నారనమాట ఫ్రెండ్స్ కూడాను. సో కలవడానికి కూడా అవ్వేది కాదు. సో నాది వచ్చేసి బీఎస్సీ ఎంఈసిఎస్ అనమాట, మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్. మా గ్రూప్లో ముగ్గురు అమ్మాయిలం ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఇంకొక ఇద్దరు అయితే చాలా దూరంలో ఉన్నారు. అసలు కలవడానికి కూడా అవ్వనంత దూరంలో ఉన్నారనమాట. ఒక అమ్మాయి అయితే చాలా దూరంలో ఉంది. సో వాళ్ళిద్దరు సిస్టర్స్. అండ్ ఇలాగా నా ఇదే కాదు, నా ఇంటర్లో కూడా అంతే. ఇంటర్లో అయితే నేను ఒక్కదాన్నే ఎంపీసీ అమ్మాయిని. సో ఇలా కాలేజ్ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ, ఇక కాలేజెస్ అవి చూస్తే నా కాలేజ్ మెమరీస్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటూ నేనైతే ఆ బస్లో వెళ్తున్నంతసేపు ఆ మెమరీస్ అన్నీ రిబ్యాక్ చేసుకున్నాను. సో నా బస్ కూడా ఏం జరిగిందంటే, ఇక్కడ బస్ స్టాప్లో దింపకుండా ఇంకోటి బస్ స్టాప్లో దింపట్లేదండి. బస్ స్టాప్లో బస్ ఆగట్లేదు, కొంచెం ముందుకెళ్ళి ఆపుతున్నారు. జనాలు ఆడవాళ్ళు ఎక్కేస్తారనో మరి తెలీదు, లేకపోతే ఇంకేం రీజనో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే బస్ స్టాప్కి ముందు ఆపుతున్నారు. ప్రతి చోట అలాగే ఆపుతున్నారు. బస్ స్టాప్ కంటే కొంచెం ముందుకి ఆపుతున్నారు అనమాట. సో ఇక్కడంతా కూడా ఇప్పుడు నేనైతే స్టార్ట్ అయ్యాను. ఏం తీసుకోవాలి అనే ప్లానింగ్ తోటి అయితే వచ్చాను. మైథిలి కూడా లిస్ట్ ఇచ్చింది. నేను మీకు ఆ లిస్ట్ వీలైతే ఈ వీడియోలోనే చూపిస్తాను, చెప్తాను మీకు ఏమిటి అనేటటువంటివి. సో దాన్ని బట్టి నేను మీకు ఏమేమి కొన్నానా, ఏం కొనలేదా, ఇంకా ఏం మిస్ అయ్యాను అనేటటువంటిది మీకు లాస్ట్ తీసుకున్న వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. మీకు సాధ్యమైనంత వరకు నేను ఈ చార్మినార్లోని ఏమేమి ఎక్కడ దొరుకుతాయి అంటే హోల్సేల్ బజార్స్ అవి ఉంటాయి కదా, సో అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేటటువంటిది వీలున్నంత వరకు షేర్ చేయడానికి నేను ఓరల్గా చెప్తాను, ఎక్కడి నుంచి వెళ్తే ఏమొస్తుంది అనేటటువంటిది. సో దట్ మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఆ ఇబ్బంది అనేది జరగకుండా అవుతుంది అనమాట. ఈ రోడ్ మీద అంతా కూడా స్ట్రీట్ షాపింగేనండి. దీనైతే చాలా అంటే చాలా బేరం ఆడాలి.
100-50 అంటే వాళ్ళు 100 రూపీస్ చెప్తే మనం 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ అని ఈ మధ్య పెట్టేస్తున్నారు. సో చచ్చినట్టు అదే రేట్కి తీసుకోవాలి. అంటే మనం బేరం ఆడడానికి ఇంకా అవ్వదనమాట. ఖచ్చితంగా మనం ఆ ప్రైస్కి తీసేసుకోవాల్సిందే. కానీ కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మనము చాలా షాప్స్కి వెళ్ళేది ఇది ఉంటుంది. ఎక్కువ షాప్స్ చూసామనుకోండి, ఎక్కువ డిజైన్స్, ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి, ఎక్కువ కలెక్షన్ అనేది కూడా ఉంటుంది. సో మనం తీసుకోవడానికి కూడా చాయిసెస్ పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ నాకు ఇప్పుడు నేనైతే స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా మీకు ఒక ఫస్ట్ అయితే చూపించేస్తాను. నేను తీసుకున్నవి మీకు చెప్తాను, తీసుకోవాల్సినవి కూడా చెప్తాను, అలాగే ఏమేమి ఎక్కడ దొరుకుతాయి అనేటటువంటిది కూడా నేను మీకు చెప్తానమాట. సో ఇదంతా కూడా బస్ స్టాప్. ముందంతా కూడా ఇక్కడ బస్ స్టాప్ ఉండేది. సో ఇక్కడ బస్ స్టాప్ కూడా రిపేర్లో జరుగుతుంది. మనకి ఆ బస్ టర్నింగ్ వస్తుంది కదా, అక్కడ దిగితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్ ఉంటుంది. అవతల వైపు ట్రాఫిక్ అనేది ఉండదండి. ఆటోస్ కానీ వెహికల్స్ కానీ ఏముండదు, అంతా వాకబే ఉంటుంది. సో చక్కగా నడుచుకోవచ్చు, పిల్లలతో వచ్చినా ఇబ్బంది ఉండదు. కానీ నాకు గాయత్రి ఈరోజు 2 సార్లు తప్పిపోయిందనమాట. దిగిపోయేది, ఎత్తుకుంటే ఉండేది కాదు. దిగిపోయి ఒకసారేమో బల్ల కిందకి వెళ్ళిపోయింది, ఇంకోసారేమో ఇంకో షాప్లోకి వెళ్ళిపోయిందనమాట. సో అది ఎక్కడ జరిగింది అనేటటువంటిది కూడా నేను మీకు చెప్తాను. సో ఇవన్నీ పిల్లల డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఎక్కువగా ఉంది. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ కూడా మంచి ప్రైజెస్కే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వెళ్తే మొత్తం అంతా కూడా ఫ్యాన్సీ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. పెద్దలకి చిన్నలకి పార్టీ వేరు ఫ్యాన్సీ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సందులో వెళ్తే ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం. కొంచెం ప్రైస్ కూడా హెవీగానే ఉంటుంది, బట్ కలెక్షన్ అయితే బాగుంటుంది. ఇంక ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి పార్టీ వేర్సే ఉంటాయి. సో ఇదంతా కూడా పార్టీ వేరే అనమాట. కిడ్స్ అండ్ చిన్నపిల్లలకి పార్టీ వేర్ ఉంటుంది. ఎక్కువగా కలెక్షన్ అంతా కూడా అవే ఉంటాయి ఈ షాప్స్లోని. ఇంకా ముందుకెళ్తే ఏమేమి ఉంటాయో చూపిస్తాను. ఇవన్నీ బయటని లెగ్గిన్స్, మనకి డైలీ వేర్ ప్యాంట్స్ అవి ఉంటాయి. సో ఇవి ప్రైస్ ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి. షాల్స్, ఇంకా కొంచెం ముందుకెళ్తే బుర్కాస్ ఉంటాయి. అటు రైట్ సైడ్ వెళ్ళామంటే బుర్కాస్ అవి ఉంటాయి. కొంచెం ఫుడ్ ఐటమ్స్ అటు కూడా అవతల వైపు ఉంటాయి అనమాట. ఇటు ఒక దగ్గరే ఉంటుంది, అటైతే కొన్ని ఎక్కువ చోట్ల ఉంటుంది. అండ్ అక్కడ కూడా కలెక్షన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఒకసారి చూసి మీకు కావాల్సినవి తీసుకోండి. ఇదంతా కూడా నేను చెప్పాను కదా పార్టీ వేర్. డైలీ టాప్స్ కూడా ఉన్నాయి. ఒకసారి సైజెస్ కూడా చెక్ చేసుకోండి. జనరల్గా మీది ఎక్సెల్ అయితే XXL తీసుకోండి, లార్జ్ అయితే XL తీసుకోండి. ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి. స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి ఉతికిన తర్వాత కానీ లేకపోతే మనం తెచ్చుకున్న తర్వాత కానీ సైజ్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శాతం ఉంటుంది. సో అందుకని ఒకసారి ఒక సైజ్ ఎక్కువే తెచ్చుకోండి. అవసరం అయితే చిన్న కుట్టు వేసుకోవచ్చు, కానీ సైజెస్ మాత్రం తక్కువ, కానీ అదే సైజ్ మాత్రం తెచ్చుకోకండి. సో ఇది నా చిన్న నేను చెప్పాలి అనుకున్న పాయింట్స్లో ఇదొకటి అనమాట. అండ్ ఇదంతా కూడా మనకి రెగ్యులర్ డైలీ వేర్ కలెక్షన్స్ అనమాట. అవతల వైపు ఫ్రూట్స్, ఇంకా కొంచెం జ్యూసెస్ అలాంటివి ఉంటాయి. సో ఇక్కడ ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.